వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ పుదీనా పచ్చడితో తింటే ఆ రుచే వేరు కదా. కడుపు నిండా తిన్నా ఇంకా తినాలనిపించే పచ్చడి ఏదైనా ఉందంటే అది ఈ పుదీనా పచ్చడి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అదే మన పుదీనా గట్టి పచ్చడి అండి. నమస్తే, నేను మీ జోష్నాదిలి. జోడీ కిచెన్స్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం. పచ్చడి రుచిగా రావాలంటే ముందుగా మంచి పుదీనా ఆకులను ఎలా ఎంచుకోవాలి, వాటిని ఏ విధంగా శుభ్రం చేయాలి, మరి ఏ విధంగా ఆరబెట్టాలనేది చాలా ముఖ్యం. ఈ విషయాలను ఇప్పుడు వివరంగా చూసేద్దాం రండి. మొదటిగా పుదీనా ఆకులను లేదా పుదీనా కట్టలను ఏ విధంగా ఎంచుకోవాలంటే, పుదీనా ఆకులనేవి తాజాగా ఉండాలి, మంచి సువాసన కలిగి ఉండాలి, ఆకులు పసుపు రంగులో లేదా ఎండినట్లు ఉండకూడదు. పుదీనా కట్టలను ఎంపిక చేసుకునేటప్పుడు మార్కెట్లో ఎక్కువ శాతం నీళ్లు చల్లుతూ ఉంటారు. అలాంటివి అస్సలు తీసుకోమాకండి, ఎక్కువ శాతం ఫ్రెష్ గానే ఉండాలి. ఈ విధంగా పుదీనా ఆకులు అనేది కాడల నుంచి సపరేట్ చేసిన తర్వాత ఆకులు అనేవి శుభ్రం చేసుకోవాలి. మొదటగా ఆకులను శుభ్రం చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి శుభ్రం చేసుకోండి. దీనివల్ల మురికి అనేది త్వరగా పోతుంది. అండ్ ఆకులను శుభ్రం చేసేటప్పుడు కొద్దిగా నీళ్లు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఉప్పు వేసి శుభ్రం చేసిన తర్వాత మరలా మంచి నీళ్ళతో 2-3 సార్లు శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసిన ఆకును ఒక జాలి బుట్టలో వేసుకొని ఒక గంట పాటు అలా వదిలేయండి. ఈ విధంగా శుభ్రం చేసిన ఆకులను ఒక పొడి గుడ్డపై లేదా పేపర్ టవల్ పై వేసి నీరు లేకుండా ఆరనివ్వాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శుభ్రం చేసిన ఆకులను ఎప్పుడైనా సరే గాలికి ఆరనివ్వాలి. సూర్యరశ్మిలో ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే వాటి రంగు, సువాసన అవి తగ్గుతాయి. ఆకులనేవి ఆరటానికి కనీసం 1 రోజు సమయం పడుతుంది. మీకు ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఎండుమిరపకాయలు అనేవి వేయించుకోవాలి. దీనితో పాటుగా 2 స్పూన్ల మెంతులను వేసి కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఆవాలు తీసుకోవాలి. ఇవి పచ్చడి ఆవాలు అంటారు. మీకు గనుక ఈ ఆవాలు లేకపోతే దీని ప్లేస్ లో నార్మల్ ఆవాలైనా వేసుకోవచ్చు. ఈ ఆవాలు వేసిన తర్వాత వీటితో పాటుగా కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఇలా చింతపండు వేసిన తర్వాత కల్లుప్పు వేసుకొని కాసేపు వేగనివ్వాలి. 1-2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా ఎండబెట్టుకున్న లేదా ఆరబెట్టుకునే ఆకులను కూడా వేసుకొని వేయించుకోవాలి. మీకు ఆకులు అనేవి ఎంతవరకు వేగాలంటే, ఇలా చేత్తో ఈ విధంగా నలిపినప్పుడు ఆకు అనేది పొడైపోవాలి. అంటే మీకు ఇక్కడ పర్ఫెక్ట్ గా ఆకు అనేది వేగినట్టే. ఇలా వేగిన తర్వాత ఈ మిశ్రమం అంతటిని కాసేపు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు మొదటగా ఎండుమిరపకాయలు అనేవి మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి, ముందుగా వేయించి పెట్టుకున్న చింతపండును వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా నలిగిన తర్వాత, మరీ పూర్తిగా మెత్తగా నలగాల్సిన అవసరం లేదు, ఆవాలు, మెంతులు, పుదీనా ఆకు కూడా వేసి మెత్తని మిశ్రమం కింద పట్టుకోండి. ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా అనేది మీ ఆప్షనల్. అది బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో కొద్దిగా నూనె తీసుకొని వేడెక్కనివ్వాలి. ఇక్కడ మనం ఎలాంటి తాలింపు అనేది వేసుకోవట్లేదు. నూనె అనేది వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పట్టుకున్న మిశ్రమం అనేది ఈ నూనెకి జత చేయాలి. ఈ విధంగా నూనెలో వేసిన తర్వాత పూర్తిగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఈ స్టేజ్‌లో ఉప్పు అనేది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం, బెల్లం అనేది పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి ఈ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మళ్ళీ మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ జోష్నా దిలీప్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.